ఇక బాన్సువాడ నియోజకవర్గంలో సీనియర్ నేత స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. వరుస గెలుపులతో పోచారం శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంపై గట్టి పట్టు సాధించారు. అన్ని గ్రామాలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అందించడం సానుకూల అంశంగా ఉంది. ఇతర నియోజకవర్గాల నుంచి వలస వచ్చిన ఏనుగు రవీందర్ రెడ్డి, ఎండల లక్ష్మీనారాయణ పోచారానికి ఏ మేరకు పోటీ ఇస్తారో చూడాల్సి ఉంది. ఇక బాన్సువాడకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అందజేస్తారు. మరోవైపు చూసినట్లయితే పక్కనున్న బాన్సువాడలో పోచారం స్పీకర్ పోచారం మరోసారి టికెట్ దక్కించుకున్నారు. మరోసారి ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే అక్కడ స్థానికంగా గత 3 పర్యాయాలు గెలిచినప్పటికీ కూడా అటు అవినీతి అక్రమాలు పెరిగాయంటూ కూడా ఒక ఆరోపణలు ఉన్నాయి. అలాగే మరోవైపు చూసుకున్నట్లయితే అటు రాష్ట్రంలో ఎక్కడ లేనంతగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం బాన్సువాడలోనే జరిగినట్లు కూడా తెలుస్తుంది. అయితే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కువ మొత్తంలో చేశామంటూ కూడా స్పీకర్ ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం అటు ఏనుగు రవీందర్ రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి బాన్సువాడ టికెట్ దక్కించుకున్నారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే ఇప్పటివరకు కూడా అటు సరైన ప్రత్యర్థి లేకపోవడంతో పోచారమే గెలుస్తూ వచ్చాడు. ఈసారి మాత్రం తానే విజయం సాధిస్తానంటూ కూడా రవీందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అటు బీజేపీ నుంచి కూడా అటు ఎండల లక్ష్మీనారాయణ మాజీ ఎమ్మెల్యే, నిజామాబాద్ అర్బన్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే బీజేపీ నుంచి టికెట్ దక్కించుకొని బాన్సువాడ నుంచి బరిలోకి దిగారు. అయితే ముగ్గురు కూడా అటు పోటాపోటీగా అటు ప్రచారంలోకి దూసుకెళ్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే అటు మున్నూరు కాపుకు సంబంధించిన సామాజిక వర్గం ఎక్కువ మొత్తంలో ఉండడంతో అటు ఎవరి వైపు కాపు వర్గం సంబంధించిన ఓటర్లు ఎవరి వైపు వెళ్తే వారే అక్కడ గెలిచే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అటు పోచారం అలాగే ఏనుగు రవీందర్ రెడ్డి మధ్య ప్రధానమైన పోటీ ఉండే అవకాశం మాత్రం కనిపిస్తుంది.